హాయ్ ఫ్రెండ్స్, అబ్బా అందరూ బాగుంటారటబ్బా. మీరు బాగుంటారులే నాకు తెలుసు. కానీ ఈరోజు ఒక దేశం గురించి ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ మీకు చెప్పాలనుకుంటానబ్బా. ఎందుకంటే మన ఇండియా అయితే ఎంతైతే బ్రిటిష్ వాళ్ళ చేతిలో స్ట్రగుల్ అయిందో, ఎంత అయితే ప్రాణత్యాగం చేసి కష్టపడిందో, అంత మనకు సమానంగానే ఈ దేశం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో బాధించబడింది అన్నమాట. ఈ దేశం ఈరోజు ఆ దేశమే దాదాపు అదే ఫారినర్స్కి, అదే ఇండియన్స్కి జీవనోపాధి కల్పిస్తుంది అనమాట. ఆ దేశం ఏదో కాదు, ఎండ్లో ఉంది, మీకే తెలిసిపోద్ది అనమాట. చెప్పింటే మీకు ఇంతవరకు అర్థమైపోయి ఉంటుంది ఏదైంది. ఒకసారి చూద్దాం పదండి. ఒకప్పటి అందుకే వీళ్ళకు, ఈ దేశంలో వాళ్ళకప్పుడు కష్టపడినారు, బాధపడినారు కాబట్టి ఇతరులు వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఉంటారు అనమాట. ప్రేమగా ఉంటారు. ఎక్కడో సంథింగ్ దేశం అనే తర్వాత రాంగ్ ఉంటుంది, రైట్ ఉంటుంది, రెండు ఉంటాయి కదా. ఒకసారి చూద్దాం పదండి ఆ దేశం ఏంటి అనేది. మీరు బాగా గమనించి చూస్తే వీడియో ఈ దేశం పేరు కూడా తెలుస్తుంది అనమాట. స్కిప్ చేయగాకండి, చూడండి. ఏమి ఎక్కువ పెట్టడం లేదు కదా. నేను 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు వీడియో పెడతాను. మీకు తెలిపి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు లేదు, లాస్ట్ 5 నిమిషాలు పెడతాను నేను. అందులో కూడా మీరు చూడకుండా పోతే ఎట్లా తెలుసుకోవాలి కదా, ఎట్టంటే ఏమని. ఒకసారి చూద్దాం పదండి ఆ దేశాన్ని. ఓకే మరి పదండి. నేను చూపించే ఈ దేశము ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటాను. చూసిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు కూడా చాలామంది. అంటే ఇక్కడ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ దేశం పేరు అందరికీ చెప్తాను, లాస్ట్లో చెప్తాను, చూడండి ఒకసారి వీడియో. ఇది చాలా అంటే చాలా ఉంది హిస్టరీ దీన్ని. ఈ దేశానికి చాలా అంటే చాలా ఉంది. ఈ దేశానికి వచ్చేసి నార్త్ను వచ్చేసి ఇరాక్ బార్డర్ ఉంటుంది, సౌత్ను వచ్చేసి సౌదీ బార్డర్ ఉంటుంది అన్నమాట. ఈ బార్డర్కి ఈ దేశం మొత్తం వచ్చేసి 500 కిలోమీటర్లు, 311 మైల్స్ అనమాట ఈ దేశానికి. ఇది వచ్చేసి ప్రతి ఒక్క దేశానికి, అంటే ఇక్కడికి ప్రతి ఒక్క దేశం వాళ్ళు, పొరుగు దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం వస్తారనమాట ఇక్కడికి, ఈ దేశానికి. ఈ దేశము అంటే చాలామంది కంటే 1, 2 కాదు, దగ్గర 90 దేశాలకి జీవనోపాధి కల్పిస్తుంది అనమాట ఈ దేశం. ఈ దేశం మొత్తం వచ్చేసి ఇరాక్ బార్డర్ ఉంది, సౌదీ బార్డర్ ఉంది. పాపులేషన్ పరంగా అయితే 2024కి వచ్చేసి 4.82 మిలియన్ అనమాట. బాగా గుర్తు చేసుకోండి, 4.82 మిలియన్ అనమాట. అందులో 1.53 మిలియన్లు వచ్చేసి వాళ్ళ దేశం వాళ్ళు అనమాట. లోకల్ సిటిజన్షిప్ ఉండేవాళ్ళు 1.53 మిలియన్ అనమాట. కానీ పక్కన వాళ్ళు వచ్చేసి, పక్క దేశం వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ బతికే వాళ్ళు వచ్చేసి 3.29 మిలియన్లు అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే 3.29 మిలియన్ అనమాట. ఇది వచ్చేసి ఫారిన్ కంట్రీస్కి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ దేశం. అందులో వచ్చేసి 100 దేశాలకు పైన, 99-100 దేశాలకు పైన ఇక్కడే బతుకు తెరువు కోసం ఇక్కడే ఉండి ఇక్కడే జీవనం సాగిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. ఇది వచ్చేసి ఈ వెస్ట్ ఆసియాలో ఒక గొప్ప దేశం అన్నమాట ఈ దేశము. ఈ వెస్ట్ ఆసియాలో ఒక గొప్ప దేశం అన్నమాట ఈ దేశం. అంటే 6వ బ్రిటిషరు పరిపాలించిన దేశం ఈ దేశము. ఇక్కడ వచ్చేసి వీళ్ళను మొదటి కోయిటోళ్ళను వచ్చేసి నల్ల కోయిటోళ్ళు అంటారనమాట. అసలీ కోయిటోళ్ళు నల్ల కోయిటోళ్ళు అంటారు అనమాట. కానీ చరిత్ర చెప్పేది మాత్రమే చెప్తాను, నాకు తెలిసిన కాడికి. చరిత్ర చాలా చర్చలు, ఇది కంట్రీయా లేకపోతే ఐస్లాండా అని అందరూ అనుకుంటారు. కాదు, ఇది మాత్రము ఖచ్చితంగా కంట్రీని. ఐస్లాండ్ అయితే మాత్రం కాదు, ఇది ఐస్లాండ్ అయితే మాత్రం కాదు. ఈ దేశం గురించి చాలా అంటే చాలా ఉన్నాయి. చరిత్ర చూసుకుంటే ఈ దేశంది చాలా ఉందన్నమాట. మొదటి నుంచి తిండి తిప్పలకు ఇక్కడికి వచ్చేసి వ్యాపారం ఖర్జులను తీసుకొని ఇండియాకి, ఇతర దేశాలకు పోయి వలసపోయి అక్కడనే వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ తిండి తినేవాళ్ళు అక్కడి నుంచి కొనుక్కొచ్చుకొని అంటారు. ఈ దేశం ఏది అనుకుంటారా? ఈ దేశం వచ్చేసి కోవిడ్ దేశం. 100 దేశాల ఫారినర్స్కి ఇక్కడే ఇంజనీర్ల కానీ డాక్టర్ల వరకు, డొమెస్టిక్ అంటే మేడ్స్ వరకు ప్రతి ఒక్కరికి ఇక్కడ జీవనోపాధి కల్పిస్తుంది అన్నమాట ఈ దేశము. ఈ దేశం వచ్చేసి సగటున ఒక మనిషికి 1.75, 2.75 జీతంగా ఇచ్చింది అనమాట గవర్నమెంటు. ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ ప్రకారం 5 దినార్లు వచ్చేసి ఒక మనిషికి జీతం ఇవ్వాలన్నమాట. అదే అనమాట ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా మర్చిపోకుండా.